మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిజిటల్ అరెస్టుల పేరుతో సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరి నెట్వర్క్ ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే కోట్ల రూపాయలు ఇటువంటి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ లార్డర్స్, ఇటువంటి ఎక్కువ కూడా ఫైనాన్షియర్స్ దగ్గర టార్గెట్ చేసుకుంటూ, అంటే వాళ్ళని పూర్తిగా టార్గెట్ చేసుకోవడం కూడా ఒక పూర్తిగా నెట్వర్క్ని ఉపయోగిస్తూ వీళ్ళంతా కూడా ఇటువంటి డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ ద్వారా దాదాపు డిజిటల్ అరెస్ట్ పేరుతో 80 లక్షల రూపాయలు మోసం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒక సీనియర్ సిటిజన్స్కి ఫోన్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే మీరు మీ కుటుంబ సభ్యులు సిబిఐ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక సిబిఐ కేసు మీ కుటుంబాన్ని మొత్తం కూడా కేసుల్లో నెట్టయిపోతోంది, దాదాపు 500 కోట్లకు పైగా స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో మీరందరూ ఉన్నారని చెప్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి, ఒకవేళ మీరు ఈ స్కామ్ నుంచి తప్పించుకోవాలంటే దానికి సంబంధించినటువంటి కొంత ఖర్చు అవుతుంది, సో దాన్ని మళ్ళీ తిరిగి మీ ఖాతాలోకి చేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి దాదాపు 80 లక్షల రూపాయలు ఆ ఒక్క సీనియర్ సిటిజన్స్ ద్వారా ఈ ఒక్క నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఫైనల్గా వాళ్ళు చేసిందంతా కూడా మోసమని తెలియడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులని సంప్రదించినటువంటి నేపథ్యంలోనే ఈ నెట్వర్క్ని అంతా కూడా పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి అనంతపురం సంబంధించినటువంటి క్రాంతి కుమారు, పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తులుగా తెలుస్తోంది. దాంతోపాటు కూడా హైదరాబాద్కి చెందినటువంటి మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఒక్క స్కామ్ అనేది జరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 2.5 కోట్ల రూపాయలు అకౌంట్ల ద్వారా గుర్తించినటువంటి పోలీసులు దానంతా కూడా ప్రస్తుతం సేకరించినటువంటి పరిస్థితి. అయితే 8 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వారి ద్వారా విచారించినటువంటి నేపథ్యంలోనే అటు కంబోడియాతో పాటు చైనా, ఇతర దేశాలకి సంబంధించినటువంటి నెట్వర్క్లతో వీళ్ళంతా పనిచేసుకున్నట్టయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి క్రాంతి కుమార్, పవన్ కుమార్లు మేజర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా అటు హైదరాబాద్కి చెందినటువంటి కోటిబాబు, గౌతమ్ అనేటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే రకంగానే రాజమండ్రికి సంబంధించినటువంటి శ్రీనివాసు, బళ్ళారికి చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, శివశంకర్, ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు, ఈ 8 మందిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా 6 మంది వీళ్ళ నెట్వర్క్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నట్టయితే గుర్తించారు. అయితే కోటిబాబు అనేటువంటి వ్యక్తి కంబోడియాలోని సైబర్ క్రైమ్ ఎలా చేయాలి అనే దానిపైన కూడా అతను అక్కడ ట్రైనింగ్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఒక్క నెట్వర్క్ని ఎలా చేయాలి, ఎలా మోసగించాలి, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ లార్డ్స్, వీళ్ళందరినీ కూడా ఎలా టార్గెట్ చేయాలనే విషయాలపైన సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి నెట్వర్క్తో కలిసి అతను ఎక్సర్సైజ్ చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా డేటా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ పాత్రతో ఈ ఒక్క డిజిటల్ అరెస్టులు అనేది చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత తిరుపతి పోలీసులకి విస్తుపోయేటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. మ్యూల్ అకౌంట్స్, అంటే ఈ యొక్క బ్యాంకు ఖాతాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఈ ఒక్క ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ టార్గెట్ చేసుకుంటూ, అయితే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి ద్వారా ఎలాంటి ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి, ఎలాంటి ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళ ఆస్తులకు సంబంధించి, వాళ్ళ కుటుంబాలకి సంబంధించి మొత్తం డేటా తీసుకున్న తర్వాతనే వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఎలా ట్రాప్లోకి దింపాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అవి ఎలా పోలీసులకి చిక్కకుండా ఉండాలనేటువంటి విషయాలను చాకచక్యంగా వీళ్ళంతా కూడా నెట్వర్క్ నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మ్యూల్ అకౌంట్స్, అంటే మా బ్యాంక్ అకౌంట్లో మీరు ఖాతా తెరవండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఏదైతే సిబిల్ స్కోర్ కావచ్చు, లేకపోతే ఇతర బెనిఫిట్స్కి సంబంధించి మా బ్యాంక్ నుంచి మీకు ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది. అదే రకంగానే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్లు అధికంగా వస్తాయని చెప్పి నమ్మబలికి ఇటువంటి డిజిటల్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళ నెట్వర్క్ నుంచి, అంటే ఎవరైతే డిజిటల్ అరెస్ట్కి గురవుతారో వాళ్ళ నెట్వర్క్ నుంచి, వాళ్ళ అకౌంట్ నుంచి కూడా దాదాపు 14 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఖాతాలకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అదే రకంగానే ఈ ఒక గేమింగ్ యాప్లకి సంబంధించి కూడా ఆ
యాప్లకి ఉన్నటువంటి అకౌంట్ లింక్స్ కూడా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఎందుకు ఈ ఒక్క గేమింగ్ యాప్ కావచ్చు, లేకపోతే 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని నెట్వర్క్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారంటే ఇవి ఎక్కడ కూడా వాళ్ళకి గమనించాం. అంటే దానికి చేజిక్కనటువంటి పరిస్థితుల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పోలీసులు కూడా ఎక్కడా కూడా దొరకకుండా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విదేశీ సైబర్ నెట్వర్క్ ఉపయోగించి ఈ యొక్క కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధాన నిందితుడైనటువంటి కోటిబాబును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని దగ్గర నుంచి వచ్చేటువంటి లింక్స్ ద్వారా ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టెలిగ్రామ్ ద్వారా హర్యానాలోని డానియల్ అనేటువంటి వ్యక్తికి ఈ సమాచారాన్ని అంతా కూడా పంపిస్తారు. దాంతోపాటు కూడా చైనాకు చెందినటువంటి టోయన్, అదే రకంగానే డి పేర్లతో ఇటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ అంతా కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్కి గురైనటువంటి వారిని కేవైసీ ద్వారా ఈ యొక్క అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళని నమ్మబలికి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ అసెట్స్నే వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క డబ్బులంతా కూడా దోచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిజిటల్ అరెస్టులకు సంబంధించి అనేక సందర్భాల్లో పోలీసులు అవగాహన సదస్సులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు దాదాపు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సీనియర్ సిటిజన్స్, అదే రకంగానే ఒంటరిగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ కలిగినటువంటి వ్యక్తులనే టార్గెట్ చేసుకుంటూ వీళ్ళంతా కూడా మోసాలకి పాల్పడుతున్నారు. వీళ్ళ నెట్వర్క్లు ఇండియా నుంచి కూడా అటు చైనా, ఇటువంటి కంబోడియా దేశాలకి విస్తరించింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ని కూడా ఛేదించేటువంటి ప్రయత్నం తిరుపతి పోలీసులు చేస్తున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా టార్గెట్ చేసి పట్టుకోవడం జరిగింది. మిగతా 6 మందిని కూడా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఎవరు కూడా మోసపోవద్దు. ఎవరు కూడా ఇలా వీడియో కాల్ చేసి లేకపోతే ఆన్లైన్లోను వాట్సాప్ కాల్ ద్వారాను మిమ్మల్ని ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నెట్వర్క్ ద్వారా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము దర్యాప్తు సంస్థలము, సిబిఐ అని చెప్పొచ్చు, లేకపోతే ఎన్ఐఏ అని చెప్పుకోవచ్చు, ఈడీ, ఇలా అనేక సంస్థలను ఉపయోగించుకొని ఇలా డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మేము సిబిఐ వాళ్ళు ఫోన్ చేస్తున్నాము, ఖచ్చితంగా మీ ఇంట్లో స్కామ్ జరిగింది, మీ వాళ్ళు స్కామ్ చేశారు, మీరు పట్టుబడితే చాలా పెద్ద స్కామ్లో ఇరుక్కుంటారనే విషయాలు వాళ్ళు చెబుతూ భయపిస్తూ కూడా ఇలాంటి డిజిటల్ అరెస్టులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి కాల్స్ వచ్చినా, లేకపోతే అలాంటి వీడియో కాల్స్ వచ్చినా, ఏదైనా ఫేక్ మెసేజ్లు వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వండి అని చెప్తున్నారు. ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఇదైతే 1930 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దాంతోపాటు కూడా ఎమర్జెన్సీ నెంబర్కి సంబంధించి 112. సో ఎవరైనా డిజిటల్ అరెస్టులకు సంబంధించి కాల్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇచ్చి అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా చేయాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ డిజిటల్ అరెస్టులకి ఎవరు కూడా పాల్పడకుండా, మోసాలకి గురి కాకుండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు దీనిపైన అవగాహన ఉంచుకొని ఖచ్చితంగా డిజిటల్ అరెస్టులపైన ఈ యొక్క సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నెట్వర్క్ ద్వారా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు నుంచి వస్తున్నటువంటి సూచనగా చెప్పచ్చు.